కీర్తనల గ్రంథం 24వ కీర్తన 2వ చరణం. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 2వ చరణం. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను. చాలు. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను. ఇక కింద కూడా రాయబడింది మాట ఏంటంటే, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. నేను కొద్ది నిమిషాలు మీ మనసులోనికి కొన్ని విషయాలు, దేవుడు నా మనసులో ఉంచిన విషయాలు మీ హృదయాల్లో ఉంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. పునాది అందరూ చెప్పండి. కొంచెం పెద్దగా చెప్పొచ్చు కదా. ఏ పునాది? దేవుని మందిరం పునాదా, లేకపోతే మన ఇంటికేసే పునాదా? ఏ పునాది? ఇక్కడ రాబడిన మాట ఏంటంటే, మనం చదివిన మాట, ఆయన సముద్రం మీద దానికి పునాది వేసిన. దీని మీద కొన్ని విషయాలు మనం విన్నాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యందు చెప్పాలి, దేవుని యందు స్థిరమైన స్థిరమైన పునాది. దేవుని యందు. ఎవరి యందంట? చెప్పాలి, దేవుని యందు ఏ పునాది కావాలంట? స్థిరమైన పునాది. కొట్టుకుపోయే పునాది కాదు, అటు ఇటు ఊగులాడే పునాది కాదు, కొంచెంపు ఇక్కడ కొంచెంపు అక్కడ ఉండే పునాది కాదు. దేవుని యందు ఎలాంటి పునాది అంట? స్థిరమైన పునాది. స్థిరమైన పునాది. అపోస్తలు ఆ యోబు గ్రంథంలో మనం చూస్తాం. యోబు భక్తుడి దగ్గరికి, దేవుని దగ్గరికి కొందరు దేవదూతలు వెళ్ళిన తర్వాత వారితో పాటు ఒకడు వెళ్ళాడు, అపవాది. దేవుడు చూసి ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. వాడు ఏమన్నాడు? భూమి మీద ఇటు అటు అటు ఇటు తిరుగులాడుతున్నాడు అన్నాడు. అంటే కొన్ని పునాదులు అటు ఇటు కొట్టుకులాడే పునాదులు ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని యందు నీవేమై ఉండాలి? స్థిరమైన పునాది. స్థిరమైన పునాది. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయలేరడు. ఈ పునాది చెప్పాలి, ఈ పునాది. ఇందాక మనం చదువుకున్న పునాది ఏంది? స్థిరమైన పునాది. ఇప్పుడు మనం చదువుకున్న పునాది ఏంటి? ఈ పునాది యేసు క్రీస్తే. యేసు క్రీస్తునే పునాది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చక్కగా ఒకళ్ళు చదవండి. 28వ అధ్యాయం 16వ వచనం చదువురా. ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే.
అది పరిశోధించబడిన రాయి, మూలకు అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన అది. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. స్థిరమైన పునాది. రెండవది, ఈ పునాది క్రీస్తు యేసే. యెషయా గ్రంథంలో మనం చదివాం, అది ఎలాంటి పునాది అంట? బహుస్థిరమైన పునాది. మొదటి పునాదేమో స్థిరమైంది, రెండవ పునాది క్రీస్తు యేసే ఈ పునాది, మూడవ పునాది బహుస్థిరమైనది. స్థిరం వేరు, బహు స్థిరం వేరు. మంచిది వేరు, చాలా మంచిది వేరు. ఏమండి, ఈ అమ్మాయి తెలుసా? ఈ అమ్మాయి మంచిదండి. కాదండి, ఈ అమ్మాయి చాలా మంచిదండి. ఈ బ్రదరు మంచోడండి. కాదు, ఈ బ్రదరు చాలా. అర్థమవుతుందా? మంచిది వేరు, చాలా మంచిది. స్థిరం వేరు, బహు స్థిరం వేరు. ఈ పునాది గురించి 3 మాటలు అవుట్లైన్ చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, పునాది. గట్టి చెప్పండి అందరు నాతో కలిసి మాట. కొంచెం పెద్దగా చెప్పండి. ఈ పునాది అనే మాటకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? త్వరగా చెప్పాలి చదువుకున్న వాళ్ళు. కొద్దిగా ఆలోచించి, కొంచెం ఆవేశపడి ఎన్ని ఉన్నాయా అని చెప్పి చెప్పాల్సినంత పరిస్థితి కాదు. పునాది చదువుకున్న వాళ్ళకి వెంటనే వచ్చేస్తుంది. ఏంటి? 3 అక్షరాలు. 3 అక్షరాలు. ఒకటి పు, రెండోది నా, మూడోది ది. పు, నా, ది అంటే ఈ 3 అక్షరాలు కలిపితే వచ్చింది మనకి పునాది. ఈ పునాది ఎలాంటిదంట? స్థిరమైంది. ఈ పునాది ఎలాంటిదంట? ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది బహు స్థిరమైంది. ఇంతవరకు అర్థమైందిగా? 3 మాటలు చెప్తాను. బైబిల్లో నుండి ఆ వచనాలన్నీ చూపించడానికి నాకు టైం లేదు, కానీ 3 అక్షరాలు చెప్తాను. ఈ 3 అక్షరాలకి ఉన్న మీనింగ్, అర్థమేంటో, ఈ పునాదికున్న భావం ఏంటో మీరు చెప్పేసి నేను వాక్యం ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. మొదటి అక్షరం ఏంటి చెప్పాలి? పు. పు ఊ కాదండో, పు. పు అనే మాటకు అర్థం ఏంటంటే పునర్జన్మ. ఏంటిదంట? పునర్జన్మ. పాట ఉంది కదా, పునర్జన్మనిచ్చావు నన్ను కాదా? అంతవరకేనా? అయిపోయిందా? పాడొచ్చు కదా వచ్చిన వాళ్ళకి ఆ పాట. పునర్జన్మనిచ్చావు పునర్జన్మనిచ్చావు నీ రక్తముతో, నన్ను నడిపించావు నీ వాక్కుతో. ఏ మంచి చూచి నన్ను, ఏ మంచి చూచి నన్ను, ఏ ఆశతో నన్ను పిలిచావయ్యా. నయా యాత్రలో నడువలేనయా, ఈదలేనయా, నడువలేనయా. పునర్జన్మనిచ్చావు నన్ను నడిపించావు నీ వాక్కుతో. పునర్జన్మనిచ్చావు నన్ను నడిపించావు నీ వాక్కుతో. ఏ మంచి చూచి నన్ను ఎందుకున్నావయ్యా, ఏ మంచి
చూచి చూచి నన్ను ఎన్నుకున్నావయ్యా, ఏ ఆశతో నన్ను, ఏ ఆశతో నన్ను పిలిచావయ్యా. హల్లెలూయా. పు అనే మాటకు అర్థం ఏంటంటే, పునాదికి ఉన్న మీనింగ్ చెప్తున్నా, పునాదికి ఉన్న అర్థం చెప్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఆలోచనతో చెప్తున్నాను, ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణతో ఈ మాటలు చెప్తున్నాను. పునాది అనే మాటకు అర్థం ఏంటంటే, పు అనే అక్షరానికి ఏంటంటే ఏంటిదైనా పునర్జన్మనిచ్చాడు. అక్క నీకే జన్మ ఇచ్చాడు చెప్పాలి బ్రదర్, నీకు ఏ జన్మ? పునర్జన్మ. పాపములతో శాపములతో కొట్టబడి చచ్చిన వారై ఉండగా ఆయన రక్తముతో మనను కడిగి, ఆయన రక్తంతో మనను కొని, ఆయన రక్తంతో మనకే జన్మించాడు? పునర్జన్మ ఇచ్చాడు. 2 జన్మలు కలిగిన వాళ్ళకి ఎన్ని మరణాలు ఉంటాయి? 2 జన్మలు కలిగిన వాళ్ళకి ఎన్ని మరణాలు ఉంటాయి? ఒకే మరణం, ఒకే మరణం. 2 జన్మలు ఏంటండి పాస్టర్ గారు, భలే చెబుతున్నారే, 2 జన్మలు ఉంటాయి ఆ మనిషికి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది. 2 జన్మలు ఎలా ఉంటాయండి అని. ఉంటాయా ఉండవా? దేవుని వాక్యం సారంగా చెప్పండి. ఉంటాయా ఉండవా? ఉంటాయి అన్నోళ్ళు కుడి చేయి ఎత్తి పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. ఉండవండి, అట్లాంటి ఏం కుదరదండి అన్నోళ్ళు ఎడమ చేయి పైకి ఎత్తి హల్లెలూయా చెప్పండి. లేరా? 2 జన్మలు ఉంటాయా? ఒక జన్మ ఏంటి? తల్లి గర్భంలో పుట్టాం, ఇది ఒక జన్మ. ఇది పాపములో శాపములో, పాపముతో నా తల్లి నన్ను గర్భము ధరించును అంటాడు దావీదు. పాపంలో నేను పుట్టాను అంటాడు, అది పాపపు జన్మ. రెండో జన్మ ఏంటి? రెండో జన్మ ఏంటి? ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలంగాను జన్మించాలి. నువ్వు నీటి మూలంగా జన్మించావా అంటే బాప్తిసం తీసుకున్నావా? ఆత్మ మూలంగా జన్మించావా? నువ్వు జన్మించావా జన్మించలేదా? జన్మించావు కనుకే అక్కడ ఏం కనపడతా ఉంది? ప్రభు శరీరం, ప్రభు రక్తం కనపడుతుంది. 2 జన్మలు ఉన్నోడికి ఒకే మరణం, ఒకే జన్మ జన్మించినోడికి 2 మరణాలు. స్తోత్రం. ఒకే జన్మ ఉందే వాడికి ఎన్ని మరణాలు? 2 మరణాలు. ఎట్లాగండి 2 ఎలా మరణిస్తాడు? ఎన్ని తల్లి గర్భంలో పుట్టడం ఒక జన్మ అన్నారు, బాగానే ఉంది, ఒక జన్మే. మరి 2 మరణాలు ఏంటి అని అంటే, శారీరకంగా ఏమవుతాం? సస్తాం, పూడ్చిపెడతాం. తర్వాత దేవుని న్యాయ సింహాసనం ఎదుట ఆయన తీర్పు తీరుస్తాడు, అప్పుడు లేపుతాడు, అందరం లేపిస్తాం. లేచిన తర్వాత 2 జన్మలు జన్మించినోడికి ఏముంటుంది? ఒక మరణం పక్కన పెట్టండి, ఏముంటుంది? పరలోకం ఉంటుంది. ఒక జన్మ జన్మించినోడికి ఒకరి చచ్చిన తర్వాత భూమిలో పెడతాం, పాతి పెడతారు, అది ఒక మరణం. రెండవ మరణం ఏంటి? అగ్ని ఆరదు, పురుగు. చెప్పాలి. ఒక మరణం ఏంటంటే శారీరకంగా చచ్చిపోతాం, సమాధి చేస్తారు, మట్టిని పూడ్చేస్తారు. రెండవ మరణం ఏంటి? చెప్పాలి తమ్ముడు. రెండవ మరణం ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు. స్తోత్రం. గట్టిగా చెప్పు. నీకేం తెలుసా? నువ్వు చూసి వచ్చావా అంటే బైబిల్లోనే ఉంది, బైబిల్లోనే ఉంది. ఉందా లేదా? బైబిల్లో ఉంది. ధనవంతుడు లాజరు, పేద లాజరు ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరిని సమాధి చేశారు. ఒక మరణం. రెండవ మరణంలో చూసినట్టే లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము కుడి పార్శ్వమందు ఉన్నాడు. ఎవరు? లాజరా ధనవంతుడా? లాజరు. మరి ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్ని గంధకాల్లో ఉన్నాడు. అది తట్టుకోలేక అలా పైకైతే చూశాడంట. ఎవరు కనపడ్డారు? లాజరు కనపడ్డాడు. బైబిల్ చెప్తుంది రెండవ మరణం. ఇప్పుడు మనకు 2 మరణాలు కావాలా, 2 జన్మలు కావాలా? మళ్ళా జాగ్రత్త వినండి. 2 జన్మలు కావాలా, 2 మరణాలు కావాలా? 2 మరణాలు కావాలా? వాళ్ళు ఎవరు? అక్క 2 మరణాలు కావాలంటుంది. ప్రభు నీకు అలాగ అనుగ్రహించును గాక అని నేను అనలేదన్నా, అని నేను అనలే.
మీరంటే ఒకవేళ అలా కలుగును కాక అనేవాడిని. ఇప్పుడు చెప్పండి, 2 జన్మలు కావాలా, 2 మరణాలు కావాలా? కొంచెం పెద్దగా చెప్పండి, అందరికి వినబడేటట్టు చెప్పండి. అంటే బాప్తిసం పొందిన వాళ్ళంతా ఒకసారి చేతులు పైకెత్తండి. బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఎత్తబాకండి. అంటే సగం బాప్తిసం పొందలేదు కదా, ఫుల్ బాప్తిసమే కదా. హాఫ్ సగం ఇక్కడ ఏముండదు, ఫుల్ బాప్తిసం పొందిన వాళ్ళంతా రైట్ దించండి. బ్రదర్ అన్నలారా, చాలామంది బాప్తిసం పొందిన బిడ్డలే, ఇక కొంతమంది అన్నలు, కొంతమంది చెల్లెలు కనపడుతున్నారు. మీరు ఒకే జన్మ జన్మించారు. ప్రభు రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు. ఇటీవల ఒక దేశం పేరు చెప్తున్నాడు, నా ఆ దేశం పేరు ఏదో నాకు అర్థం కాలేదు, కానీ ఒక్క 24 గంటలు అంట 3,01,137 పిడుగులు పడ్డాయంట. మరలా చెప్తా వినండి. నెదర్లాండ్ ఏదో అన్నాడు, నెదర్లాండ్ అనుకుంటా. నెదర్లాండ్ అనే ఒక దేశంలో 24 గంటలు అంటే ఒక్క రోజులో ఎన్ని పిడుగులంట? 3,01,137 పిడుగులు పడ్డాయంట. అంటే ఒక్క క్షణానికి 17 పిడుగులు పడ్డాయంట. ఇది నేను చెప్పింది కదక్క, ఈయన అటు చూస్తున్నారు, ఏం పాస్టర్ గారు సృష్టించి చెబుతున్నాడు అనుకున్నారా? ఇటీవలే జరిగింది, ఇది జస్ట్ పోయిన వారంలో జరిగింది. 24 గంటల్లో నెదర్లాండ్ అనే దేశంలో ఒక్క రోజులో 3,01,137 పిడుగులు పడ్డాయి. అంటే ఒక్క క్షణానికి, అంటే ఒకటి అనేటటికే 17 పిడుగులు ఆ మాంతాన ఆ దేశం మీద ఇరుసులు పడ్డాయంట. ఒక్క క్షణం అంటే కన్ను రెప్పాలా కొట్టేటట్టుకి. క్షణం అంటే ఏంటి? క్షణం అంటే ఒకటి. 1 నిమిషానికి ఎన్ని సెకండ్లు? 1 నిమిషానికి ఎన్ని సెకండ్లక? ఇందాక 40 అన్నట్టుంది. 40 కాదు, 60 సెకండ్లు. 60 సెకండ్లు కలిస్తే 1 నిమిషం, 60 నిమిషాలు కలిస్తే 1 గంట, 24 గంటలు కలిస్తే 1 రోజు. అర్థమైందా? 60 సెకండ్లను 1 నిమిషం అన్నారు, 60 నిమిషాలను 1 గంట అన్నారు, 24 గంటల్ని 1 రోజు అన్నారు. స్తోత్రం. ఆ నెదర్లాండ్ అనే దేశంలో 24 గంటల్లో అమ్మ బాబో, అది చూస్తా ఉంటే కొత్త చూపించద్దాటు వార్తలో అస్సలు బిత్తరపోయా. 3,01,137 పిడుగులంటే ప్రపంచంలోనే ఇప్పటికెప్పుడూ జరగలేదంట. ఇది వినాశనానికి ప్రభు చెప్పిన గుర్తులు జరుగుతున్నాయని సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను ముగించబోతున్నాను. ఏంటి ఈ దినం మన అంశం? ప్రభు మనతో మాట్లాడుతున్న మాట పునాది, స్థిరమైన పునాది. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది బహుస్థిరమైంది. స్థిరమైందని అక్కడంటాడు బహు స్థిరమైంది. ఈ పునాది కింద మీనింగ్ ఒకటి, పు అంటే పునర్జన్మనిచ్చాడు ప్రతి ఒక్కడికి. ఆయన పునర్జన్మని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 2, నా పునర్జన్మనిచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు? నడిపిస్తాడు. నా అనే మాటకు అర్థం అంటే ఆయన నడిపిస్తాడు. మోషే చనిపోయాడు, యెహోషువ ఇంక నా వల్ల కాదని కూర్చున్నాడు. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఇక నా వల్ల కాదు, మోషే నాయకుడు చనిపోయాడు, నేనేమి చేయలేను అనుకుంటుంటే యెహోషువతో అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యము కొనుము, నిన్ను నడిపించేవాడును నేనే. స్తోత్రం. యెహోషువతో చెప్పిన వాగ్దానం కాదు, ఈనాడు ప్రతి క్రైస్తవునికి ప్రభు ఇస్తున్న వాగ్దానం. నడిపిస్తాడు. ఎప్పటి వరకు నడిపిస్తాడు? మరణం వరకు నడిపిస్తాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నడిపిస్తాడు. పునాది చెప్పండి, పునాది. పు అంటే పునర్జన్మనిస్తాడు, నా అంటే
నడిపిస్తాడు. మూడో అక్షరం ఏంటి? ది. మూడో అక్షరం ఏంటి? ది. ది అంటే ఏమంటా ఉందో దేవుని వాక్యంలో, నీ ప్రాకారములను దిట్టపరచువాడు అని ఉంటుంది వాక్యంలో. నీ ప్రాకారములను ఏం చేస్తాడంట? ఉందే వాక్యంలో. మీరు వాక్యం చదవండి, వాక్యంలో ఉంటుంది. నేను ఆ రిఫరెన్స్ని చూపించడానికి ఈ నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యంలో ఉన్న విషయాలు మీతో చెప్తున్నాను. ఆయన నడిపించే దేవుడు. మూడవదిగా నీ ప్రాకారాలను ఆయన ఏం చేస్తాడంట? దిట్టపరుస్తాడు అని దేవుని వాక్యంలో అంటే దృఢపరుస్తాడు, ఎవ్వరూ కదిలించలేరు. అదొక పాట ఉంది కదా, నన్ను ఎవరు కదిలించలేరు, దేనికి ఆసక్తి, నన్ను ఎవరు కదిలించలేరు, దేనికి ఆసక్తి. స్తోత్రం. మనల్ని ఎవ్వరు చెప్పండి అక్క, మీరు చెబుతున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతుందంటే ఎవడైనా కదిలిస్తాను. నన్ను కదిలించబోవటం ఏంటి? నేను అసలే బలహీనమైన ఘటాన్ని అయితే, ఊగులాడుతున్న దాన్ని అయితే నన్ను కదిలించి వాళ్ళకి చాలా సులకనన్నట్టుగా చూస్తున్నారు. దైవజనులు అనుభవంతో రాసిన పాట, నన్ను ఎవరు, నేనంటాను ఇక నన్ను కదిలించాలని ఎన్నో 26 సంవత్సరాల నుండి వీడు ఇక్కడ ఉండటం వల్ల, సంఘాల్లో విశ్వాసం ఉన్నట్లే వీళ్ళు ఇక్కడ ఉండటం వల్ల, అంటే నేను ఒక్కనే పాస్టర్ గారు మీ ఇద్దరు ఒకటే కదా, వీళ్ళు ఇక్కడ ఉండటం వల్ల మిగతా సంఘాలు విశ్వాసం ఉన్నట్లేదు రాబాయ్, వీళ్ళు పంపిస్తే అని చెప్పి ఎన్ని అగ్నిబాణాలు. ఒకని నోటి మాటల వల్ల కలుగు నొప్పి నీకు తగులకుండా నేను నిన్ను చాటు చేస్తానని వాగ్దానం ఆ సంవత్సరం ప్రభు నాకు ఇచ్చాడు. ఒకని నోటి మాట వల్ల కలుగు నొప్పి నీకు తగులకుండా, అనే కాదు వాళ్ళందరినీ ఆయన దిట్టపరుస్తాడు, మన కుటుంబాలను స్థిరపరుస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.